Hello everyone, let us prove the following. In the given figure, if angle ADE is equal to angle CBA, we need to prove that triangle ADE is similar to triangle ABC. Okay, after finding that, we need to find the value of DE. If AD is equal to 3.8 centimeters, AE is equal to 3.6 centimeters, BE is equal to 2.1 centimeters, and BC is equal to 4.2 centimeters. Right? సో మనం ఇప్పుడు తీసుకున్న ఈ రెండు ట్రయాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి చూద్దాం. మనం ట్రయాంగిల్ ఏడిఈ అలాగే ట్రయాంగిల్ ఏబిసి రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకే, ఇచ్చిన డేటా ప్రకారం ఏం తెలుసు మనకి? యాంగిల్ ఏడిఈ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏబిసి. యాంగిల్ ఏడిఈ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏబిసి అంటే ఈ యాంగిల్ ఈక్వల్ అనమాట. ఓకే, మనం ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ని కనుక కన్సిడర్ చేస్తే ట్రయాంగిల్ ఏడిఈలోను అలాగే ట్రయాంగిల్ ఏబిసిలోను కామన్గా ఏ యాంగిల్ ఉంది కదా, యాంగిల్ ఏ. అంటే ఈ రెండు ట్రయాంగిల్స్లోనూ కూడా మనకి ఈ యాంగిల్ ఈక్వల్, అలాగే ఇది కామన్ యాంగిల్ ఉంది. సో బై యూజింగ్ ఏ క్రైటీరియా, యాంగిల్ క్రైటీరియా, we can say that triangle ADE is similar to triangle ABC. అంటే ట్రయాంగిల్ ఏడిఈ అలాగే ఏబిసి రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అనమాట. ఓకే, ఎందుకని సిమిలర్ ట్రయాంగిల్స్ ఒక్కసారి మళ్ళీ చూద్దామా? ఇచ్చిన దాని ప్రకారం ఏమో యాంగిల్ ఏడిఈ అలాగే యాంగిల్ ఏబిసి ఈక్వల్, అలాగే ఏ అనేది కామన్ యాంగిల్. ఓకే, ఆ రెండిటి పట్టి మనం ఏం చెప్పచ్చు? ట్రయాంగిల్ ఏడిఈ అనేది ట్రయాంగిల్ ఏబిసికి సిమిలర్ అని చెప్పచ్చు. రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే మనం ఏం చేసుకోవచ్చు? కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ దోస్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. ఇది మనకు తెలుసు కదా ఇది. సో అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు ఈ రెండు ట్రయాంగిల్స్లోను? ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు డిఈ బై బీసీ అనమాట. ఓకే, ఎస్, రైట్. సో మళ్ళీ మనకి ఏబి ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ ఏబిని ఏఈ ప్లస్ బిఈ కింద రాసుకోవచ్చా రాసుకోకూడదా? రైట్. సో ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం అనమాట. మనం కొన్ని క్యాల్కులేట్ చేయాలి కదా వాడు ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారము, అప్పుడు అది యూజ్ చేస్తాం. సో అవి సైడ్స్ ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈక్వల్ అనుకుని ఆ రేషియో ఈక్వల్ అనుకున్నాం కదా మనము. సో ఇప్పుడు అది చూస్తున్నాం అనమాట. ఏడి ఎంత ఇచ్చారు? 3.8 సెంటీమీటర్స్, ఏఈ 3.6 సెంటీమీటర్స్, బిఈ ఈజ్ ఈక్వల్ 2.1 సెంటీమీటర్స్ అండ్ బీసీ ఈజ్ 4.2 సెంటీమీటర్స్. ఓకే, ఆల్రెడీ వాట్ వీ హ్యావ్ ప్రూవెన్? ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు డిఈ బై బీసీ ప్రూవ్ చేసాం కదా. ఎందుకని? దే ఆర్ ది కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఏం వేసుకోవచ్చు? ఏబి ప్లేస్లో ఏఈ ప్లస్ బిఈ కింద వేసుకోవచ్చు ఏబిని. ఓకే, సో ఇదే ఈక్వేషన్ ఎలా మారుతుంది? ఏడి బై ఏబిని మనం బిఈ ప్లస్ ఏఈ కింద రాసాము, డిఈ బై బీసీ కింద రాసాము. ఓకే, ఆ రెండు ఈక్వల్ చేసాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? సబ్స్టిట్యూట్ చేస్తున్నాం వాల్యూస్. మనకు అన్ని వాల్యూస్ తెలుసు. బిఈ వాల్యూ తెలుసు, ఏఈ వాల్యూ తెలుసు, ఏడి వాల్యూ తెలుసు, బీసీ వాల్యూ తెలుసు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది డిఈ, కాబట్టి దాన్ని ఎక్స్ సెంటీమీటర్స్ అనుకుంటున్నాం. ఓకే, ఈ వాల్యూస్ అన్నిటినీ మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొచ్చింది మనకి? ఏది? డిఈని ఎక్స్ అనుకున్నప్పుడు. ఓకే, 3.8 బై 3.6 ప్లస్ 2.1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 4.2. వీటన్నిటినీ సింప్లిఫై చేస్తే ఎక్స్ వాల్యూ 2.8 సెంటీమీటర్స్ వస్తుంది. అంటే ఎక్స్ అంటే ఏంటి? డిఈ వాల్యూ అనమాట, డిఈ వాల్యూ. ఓకే, సో వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ డిఈ ఈజ్ ఈక్వల్ టు 2.8 సెంటీమీటర్స్. ఓకే, రైట్. అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.